హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. బిగ్ బాస్ ప్రేక్షకులకు మాత్రం ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఏకంగా బిగ్ బాస్ యాజమాన్యమే బిగ్ బాస్ 8 ప్రోమోను అయితే రిలీజ్ చేసింది. మనం అనుకున్నట్టు 8 ఇలా లేదు, ఇన్ఫినిటీ ఆకారంలో 8 ప్రోమోను అయితే వాళ్ళు బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు డిజైన్ చేసి ప్రోమోను అయితే రిలీజ్ చేసారు. అయితే బిగ్ బాస్ ఎలా ఉండబోతుందంటే 2 గదుల లెక్క ఉండి ఫస్ట్ దీంట్లోకి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ కంటెస్టెంట్ అయిన తర్వాత ఇంకో గదులకు వచ్చే ఛాన్స్ అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ 8 మాత్రం భారీ అంచనాలతో కొత్త కొత్త పద్ధతులతోనైతే వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళైతే రెడీ చేయడం అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ 7 మాత్రం ఉల్టా పల్టా అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం భారీ అమౌంట్ను వాళ్ళు సాధించారు. అదే విధంగా బిగ్ బాస్ 8 కూడా కొత్త కొత్త పద్ధతులతోని డిజైన్లు చేసి ఈసారి కూడా భారీ అంచనాలతోని మీ ముందుకు రాబోతుంది. అయితే చాలా మంది మైండ్ లో ఉన్నది ఏంటి అంటే ఈ బిగ్ బాస్ 8 హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు అంటే దాంట్లో చేంజ్ చేయలేదు, కంపల్సరీ మన కింగ్ నాగార్జున సారే ఉండబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్ట్లలో బాగా పేర్లు వినిపిస్తున్న కంటెస్టెంట్లు ఎవరు అంటే బంచిక్ బబ్లు మాత్రం ఆ కన్ఫర్మ్ కంటెస్టెంట్. మై విలేజ్ అనిల్ అతను కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ 7లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వచ్చింది. ఈ బిగ్ బాస్ 8లో మాత్రం మై విలేజ్ అనిల్ కన్ఫర్మ్ అయ్యిండు. మరియు సీరియల్ యాక్టర్ ఇంద్రజిత్ గారు. ఇప్పుడు కొత్తగా పేర్లు వినిపించే వాళ్ళ పేర్లు అయితే ఇద్దరి పేర్లు అయితే హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు ఎవరు అంటే వేణుస్వామి గారు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాడు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు 40 సాలారు రిలీజ్ టైంలో ప్రభాస్ సినిమాలు 40గా ప్రభాస్ టైం అయిపోయింది అని ఒక కామెంట్ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అతనికి రెచ్చిపోయి బ్యాడ్ కామెంట్లు పెట్టిండు. తర్వాత ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ ఎన్నికల టైంలో కూడా మళ్ళీ కేసీఆర్ వస్తాడు, రేవంత్ రెడ్డి రాడని చెప్పడం, ఏపీ ఎలక్షన్లలో మళ్ళీ జగనే ఉంటాడు, మళ్ళీ వేరే పార్టీ ఏపీలో గెలవదు అని చెప్పడం, ఇలాంటి చెప్పడంతో వేణుస్వామి అనే జాతకం చెప్పే పర్సన్ బ్యాడ్ అయిపోయి సోషల్ మీడియాలో అతను చక్కర కొడుతుంది. కాబట్టి అతన్ని కూడా తీసుకునే ఛాన్స్ అయితే చాలా హెవీగా ఉంది. ఇంకోటి యువ సామ్రాట్ ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్ల గురించి కొట్లాడుతుండో పోరాటం చేస్తుండో అతను కూడా బిగ్ బాస్ 8కి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ 8 ఎలా తీసుకుంటారంటే ఎప్పుడైతే సోషల్ మీడియాలో నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎవరైతే పేరు ఎక్కువ వినిపిస్తుందో అలాంటి క్యాండిడేట్లను బిగ్ బాస్ యాజమాన్యం క్యాచ్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు ఉంటే చూసే వాళ్ళు కూడా అతని ప్రవర్తన ఎట్లుంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది లోపల అని అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి వాళ్ళను బిగ్ బాస్ యాజమాన్యం క్యాచ్ చేసి వాళ్ళని కంటెస్టెంట్లు తీసుకున్న ఛాన్స్ అయితే బాగుంటుంది. వారితో పాటు విష్ణుప్రియ మరియు బిగ్ బాస్ 7 రన్నర్ గా నిలిచిన అమర్దీప్ వాళ్ళ మిస్సెస్ తేజస్విని గౌడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ప్రియాంక వాళ్ళ లవర్ ఉడ్బి శివ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళైతే ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది, వీళ్ళు వస్తారు బిగ్ బాస్ 8 అని. అయితే మీరు ప్రతి ఒక్కరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ 8 ప్రతి ఒక్క అప్డేట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి వీడియో చేసి మీ ముందు చూపిస్తా ఫ్రెండ్స్.